అందరికీ నమస్తే. నా పేరు సురేష్. నేను కొత్తగా కువైట్కి వచ్చాను. ఇప్పుడు నైట్ అయితే 9:30 అవుతుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే జాగూర్కి, గొర్రెలు మేకలు ఉన్న ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మేడము ఫోన్ చేసి వెజిటేబుల్ పాడైపోయినాయి కదా, అక్కడ ఇచ్చేసారండి అని చెప్పేసాను. నైట్ 9:30 అవుతుంది. టైమింగ్ అయితే పనిలేదని ఇక్కడ ఏ టైం అయినా చెప్తుంటారు. ఇక్కడ గొర్రెలు మేకలు చూసుకునేది ఇతనే, ఇతని పేరు హబీబ్. అన్నీ చూసుకునేది ఇతనే అనమాట. ఇక్కడ నైట్ టైం లైటింగ్ లేకపోతే నడవదు అనమాట. జనరేటర్లు యూజ్ చేస్తుంటారు ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే పెట్రోల్ రేట్ ఎలాగో తక్కువ కాబట్టి. ఇతనే పేరు సమీర్. ఇక ఇతను వచ్చి కువైట్ 6 years నుంచి మా మేడం వాళ్ళ అమ్మది డ్రైవర్ అనమాట. ఈ మగం గొర్రెలు మేకలు అన్నీ మా మేడం వాళ్ళ అమ్మాలి అనమాట. అన్నీ ఇతనే చూసుకుంటాడు. దీనికి హెల్త్ ఏమైనా బాగోకపోతే మేకలకి గొర్రెలకి హాస్పిటల్కి ఇక్కడ నుంచి సిటీకి 30 kilometers అనమాట తీసుకొచ్చి హెల్త్ చెకప్ అంతా ఇంజక్షన్లు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదులుతాడు. దీంట్లో ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి సమీర్ అనే చూసుకుంటాడు. అతను అన్న పేరు సమీర్. ప్రతి ఒక్కటి డ్రైవింగ్ అయితే వచ్చాడు. డ్రైవింగ్ ఒకటే కాదన్న, ఇక్కడ ప్రతి ఒక్క పని చేసుకోవాలి. టైమింగ్ పాడు ఏముండదు మనకి ఇక్కడ డ్రైవర్లకి. దీంట్లో బట్టి ఇక్కడ కోళ్ళు కూడా పెంచుతారన్న. ఇదన్న డ్రైవర్ పరిస్థితులు. నచ్చితే లైక్, షేర్ వీడియో